తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఒక ఆమె పాలకొండ తీసుకొని వెళ్తుంది. పాలకొండ తీసుకొని వెళ్తుంటే అందులో పైనుంచి ఒక పాముని గద్ద పట్టుకెళ్తుంది. పాము నోట్లోంచి విషం వచ్చి ఆ పాలకొండలో పడింది. ఆ పాలు తీసుకెళ్ళి పిల్లలకి ఎవరికో హాస్టల్లోనో ఒక స్కూల్లోనో పిల్లలకి ఇచ్చారు. ఆ పిల్లలందరూ చనిపోయారు. ఇప్పుడు ఈ కేసు ఎవరి మీద వేయాలి? యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు అడిగాడు, స్వామి ఈ కేసు ఎవరి మీద వేయాలి? పాము గద్దకు సంబంధం లేదు, ఎందుకంటే పక్షి జాతి, జంతు జాతి, జంతువులు కర్మ ఉండదు. పాలు తీసుకెళ్ళిన పాలమ్మి మీద వేయాలా, లేకపోతే ఆ పాలుని చెక్ చేయకుండా అందరికీ ఇచ్చిన ఆ స్కూలు ఓనర్ మీద వేయాలా, లేకపోతే వాళ్ళందరికీ అందించిన ఆయా మీద వేయాలా? ఎవడి మీద వేయాలంటే, నిజమేనయ్యా ఇది ఎవడి మీద వేస్తాం అన్నాడు ఆయన. ఎవడి మీద వేస్తాం, ఎవడి మీద వేయలేం. అప్పుడు పంచేనైనా నువ్వేం చేస్తామంటే, పక్కోడి మీద ఎప్పుడు పిత్రీలు వాగుతుంటారే, చెడ్డ మాటలు మాట్లాడుతుంటారే, ఎవడెవడున్నాడో ఈ పాపం మొత్తం వాళ్ళ అకౌంట్లో వేస్తూ ఉండని చెప్పాడు. ఇది కలియుగం ఆరంభం నుంచి జరుగుతుంది. అందుకే పక్కోడి మీద ఎవడైతే మాట్లాడుకుంటుంటారో, నెగిటివ్ మాటలు మాట్లాడుతుంటారో, వాళ్ళు మన దగ్గర లేని వాళ్ళ గురించి మనం నెగిటివ్గా మాట్లాడతామో, చెడ్డ మాటలు మాట్లాడతామో, వాళ్ళ తర్వాత వాళ్ళు చాలా డ్యామేజ్ అవుతారు. అర్థమవుతుందండి. అందుకని వాళ్ళ అకౌంట్లో వేసే అన్నాడు. అప్పటి నుంచి వాళ్ళ అకౌంట్లో పడతా ఉంది ఇదంతా. అందుకే పక్కోడి మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే మీ అకౌంట్లో యాడ్ అయిపోతుంటుంది. అది యాడ్ అయిందంటే మీకు ఏదో రూపంలో బయటకు వస్తుంది, అది మీకే తగులుతుంది వచ్చి, లేదా ఇంకోటి ఏదన్నా అవ్వచ్చు. కనుక వీటిని ఏమంటారంటే యూనివర్సల్ కర్మలు అంటారు వీటిని. ఇది ఎవడి అకౌంట్లో వేస్తారు? నిజమే కదా, ఆమెకేం సంబంధం ఉందా? పాలమ్మకి సంబంధం లేదు. అదేవిధంగా స్కూల్లో టీచర్లకు సంబంధం లేదు. కనుక ఇలాంటి ఈ కేసులను ఏమంటారంటే, పోలీసు వాళ్ళ దగ్గర కొన్ని కేసులు ఉంటాయి, దొమ్మి కేసులు, దోపిడీ కేసులు, అన్ఐడెంటిఫైడ్ కేసెస్ అన్నమాట ఇవన్నీ. అంటే ఎవడు దొరకడు, దొంగలు దొరకరు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా పోలీసు వాళ్ళు? ఎవడో ఒకడు దొరుకుతాడు కదా ఏదో కేసులో, వాడి మీద ఈ 4 బనాయించేస్తారు. దొంగడు ఒకటి దొరికాడు అనుకో, అంతకుముందు మర్డర్ చేసింది ఈడే, అంతకుముందు తలకాయ పలగొట్టింది ఈడే అని మిగతా 3 కూడా వేస్తూ వచ్చేస్తారు. వాడిని ఎవడేం చేయగలడు? పాపం వాడు ఆ కర్మ ఈ కర్మ అని కలిపి అనిపించాలా. వాడు చేసింది 10 రూపాయి, నేరమేమో 5 రూపాయలు పడుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇతరుల మీద మాట్లాడకూడదు. చెప్పండి నాతో పాటు, వాక్కు దోషరహితంగా ఉండాలి. మీ వాక్కు నోట్లోంచి వచ్చే మాట దోషం లేకుండా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీ జీవితాన్ని నాశనం చేసేది ఇదే. కనుక మీ మీద యమధర్మరాజు దగ్గర, చిత్రగుప్తుడి దగ్గర చాలా కేసులు ఉన్నాయి. పెండింగ్ కేసులన్నీ మీ మీద వేసేస్తాడు. జాగ్రత్త. పోలీసు వాళ్ళు ఏ విధంగా పెండింగ్ కేసులన్నీ వేసి అవి సాల్వ్ చేయకపోతే వాళ్ళకి ప్రమోషన్ ఉండదు కదా. అందుకని చిత్రగుప్తుడు కూడా ప్రమోషన్ ఉండదు. అందుకని ఏదో దీనికి ఇదే కరెక్ట్, అందరి మీద చెడ్డ విషయాలు చెప్తుందని వాళ్ళ అకౌంట్లో వేస్తారు. అవన్నీ కలిపి పాపం పండుతుంది. అవన్నీ వచ్చి నెత్తి మీద పడతాయి. దాన్నే పాపం పండింది అంటారు. ఓకే, ఇది పాపం అన్నటువంటి చేపలు కూడా వేయండి.